సినిమాకి వచ్చే ముందు ఏమనుకున్నా అంటే సినిమా చూసినప్పుడు ఎలా ఉన్నా పొగడాల్సిందిలే అనుకుని వచ్చానండి. వచ్చిన తర్వాత సినిమా చూసి అయ్యో మాట్లాడే అవకాశం రాకుండా వెళ్ళిపోతానేమో అనిపించింది. సినిమా చూస్తున్నంతసేపు నిజంగా అంత అద్భుతంగా అనిపించింది. అయితే నాకు సినిమా నటుల గురించి సాంకేతిక బృందం గురించి మాట్లాడే ముందు ఈ కమర్షియల్ ఆస్పెక్ట్స్ నాకు పెద్దగా తెలియదండి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే, ఈ సినిమా ద్వారా మీకు ఇలాంటి ఇంకో 10 సినిమాలు తీసే అంత డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి ఇంకో 10 సినిమాలు మీరు తీయాలని కోరుకుంటున్నా. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు కూడా ఎక్కడ ఏదన్నా ఒక సీన్కి సైన్స్ని ఆ స్పిరిచువాలిటీని అంటే కలపాలని ట్రై చేస్తున్నప్పుడు ఆ సమన్వయం ఎక్కడన్నా మిస్ అవుతుందేమో. ఎందుకంటే నిజంగా ఇది కత్తి మీద సామే, కానీ ఎక్కడా కూడా అలాంటి ఫీలింగ్ రాలేదండి. పైపొచ్చి నాకు క్లారిటీ వచ్చింది. నిజంగా సైన్స్ని గౌరవించేవాడు లేదా సైంటిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. సైన్స్ అంటే తెలియని వాటి గురించి అన్వేషించేదే తప్ప నాకు తెలియలేదు కాబట్టి దీని గురించి అవమానకరంగా బిహేవ్ చేస్తాను, అవమానిస్తాను అనేది కాదు అన్న విషయం అయితే స్పష్టత వచ్చింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.